ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 18 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారే, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా ఎవరైనా వచ్చినట్లయితే కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నులు కట్టే వారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో చివరి సమావేశంలో గత ఏడాది అక్టోబర్లో జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్లో భేటీ జరగలేదు. ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్నటువంటి 50 ఏళ్ల వడ్డీ రైతు రుణాలు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు. పన్నులు కట్టే వారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మార్చిలో పన్ను కట్టే వారికి కూడా పన్నులో మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక జీఎస్టీ ట్రైబ్యునల్ కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ సమయం పెంచినట్టు కూడా చెప్పారు. ప్రస్తుతం జరిమానాపై విధిస్తున్నటువంటి వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, అయితే సిజిఎస్టీ చట్టంలో పలు సవరణలు జీఎస్టీ కౌన్సిలింగ్ ప్రతిపాదించినట్టు తెలిపారు. ఈ సమస్యలో కొన్నింటిని జీఎస్టీ తగ్గించారు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, వెయిటింగ్ లాకర్ రూమ్స్ కావచ్చు, బ్యాటరీ ఆపరేటర్ సర్వీసులు, ఇంట్రా రైల్వే సర్వీసులు జీఎస్టీ రద్దు చేశారు. దీంతో పాటు మిల్క్ క్యాన్లు, ఏదైతే కాటన్ బాక్సులపై జీఎస్టీ 18% నుంచి 12% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోలార్ కుక్కర్లకు 18% నుంచి 12% జీఎస్టీ తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటు విద్యా సంస్థలతో సంబంధం లేని హాస్టల్లో జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలకు 20,000 కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టల్కే రూల్ వర్తిస్తుందని చెప్పారు.